హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ICMR అనమాట, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. ఇదైతే మనకి 116 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ అండ్ ల్యాబ్ అటెండర్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 24th జూలై 2023 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ మనకి 14th అనమాట, ఆగస్ట్ 2023 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 116 వేకెన్సీస్కి సంబంధించి మనకి టెక్నికల్ అసిస్టెంట్ 45 ఉన్నాయి, టెక్నీషియన్ 33 ఉన్నాయి, ఇంకా ల్యాబ్ అటెండెంట్ 38 అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్ అనమాట, తెలంగాణ స్టేట్. ఇక్కడ మనకి పే స్కేల్స్ అయితే ఇచ్చారు, దాదాపుగా 30,000 ప్లస్ అన్ని వేకెన్సీస్ కూడా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి 100 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ 2023లో ఉండొచ్చు. ఒక 15 రోజుల ముందు అయితే మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు అనమాట. ఈ ఫుడ్ సైన్స్, అలాగే ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్, ఇంకా బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఇంకా ఇమ్యూనాలజీ, ఇంకా ఫార్మకాలజీ అండ్ ఫిజియాలజీ, వీటన్నిటికి సంబంధించి ఈ డిసిప్లిన్స్కి సంబంధించి మనకి ఫస్ట్ క్లాస్ 3 years డిగ్రీ అయితే కావాలన్నమాట ఆయా స్ట్రీమ్స్లో. ఇవన్నీ కూడా టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనమాట. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ 3 years ఇంజనీరింగ్ డిప్లొమా లేదంటే కనుక ఈ డిగ్రీ అయితే సరిపోతుంది. అలాగే సోషల్ వర్క్, అలాగే ఆంథ్రోపాలజీ, ఇంకా స్టాటిస్టిక్స్కి సంబంధించి కూడా మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతుంది అనమాట ఆయా డిసిప్లిన్స్లో. ఇంకా కూడా ఇక్కడ మనకి డేటా సైన్స్, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ 3 years డిగ్రీ లేదంటే డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి కూడా మనకి ఫస్ట్ క్లాస్ 3 years డిగ్రీ అయితే సరిపోతుంది. ఇంకా మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకి ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి. ఇంకా సైకాలజీకి సంబంధించి కూడా ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు అనమాట. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, IT బ్రాంచ్కి సంబంధించి ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక ఈ ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా కూడాను దీనికి సరిపోతుంది అనమాట. అంటే మన బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ సరిపోతుంది. అలాగే ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడాను అదేవిధంగా డిప్లొమా లేదంటే డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్ అనమాట. ఇంకా ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనకి ఫస్ట్ క్లాస్ 3 years డిప్లొమా లేదంటే కనుక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయినా పర్వాలేదు. ఇక్కడ మెకానికల్ కూడా ఇచ్చారు ఆటోమొబైల్తో పాటు. ఇంకా ఇక్కడ మన టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటు DMLT ఎవరైతే చేశారో డిప్లొమా ఇన్ MLT అనమాట, వాళ్ళు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అలాగే రిఫ్రిజరేషన్, AC, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా కంప్యూటర్ అప్లికేషన్ ఆపరేటర్ అనమాట, కంప్యూటర్ ఆపరేటర్. దీనికి కూడా ఇంటర్మీడియట్తో పాటు 1 year డిప్లొమా ఉంటే సరిపోతుంది ఆయా బ్రాంచెస్లో. ఇంకా ల్యాబ్ అటెండెంట్ ఏదైతే ఉందో మనకి ల్యాబ్కి సంబంధించి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్లో 50% మార్క్స్తో పాటు 1 year ఈ ల్యాబ్లో ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా యానిమల్ స్పెషాలిటీస్కి కూడా మన 10th పాటు 50% మార్క్స్ అయితే ఉండాలి. దాంతోపాటు 1 సంవత్సరం పాటు ఈ ల్యాబ్లో వర్క్ చేసి ఉంటే కనుక సరిపోతుంది. ఇంకా ఎలక్ట్రికల్, రిఫ్రిజరేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన అటువంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అది 10th క్లాస్లో 50% మార్క్స్తో పాటుగా ఈ ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట ఆయా ట్రేడ్స్లో. ఈ నోటిఫికేషన్ అయితే మీకు దీని కింద అయితే ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామో దానికి సంబంధించినటువంటి ట్రేడ్ డిసిప్లిన్ ఒకసారి చూసుకుని సరిపోతుంది అప్లై చేసే ముందు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి 30 years అయితే ఇచ్చారనమాట. అంటే మనకి 30 సంవత్సరాలు అప్పర్ ఏజ్ అనమాట. ఇంకా SC ST వాళ్ళకైతే 35, OBC వాళ్ళకి వస్తే 33 అనమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 28, అలాగే SC ST వాళ్ళు 33, OBC 31 అనమాట. ఇంకా ల్యాబ్ అటెండెంట్కి 18 to 25 ఇచ్చారు. SC ST వాళ్ళకి 30, OBC వాళ్ళకి 30, SC ST వాళ్ళకి 30, OBC వాళ్ళకి 28 అనమాట. అదైతే మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో మనకి 14 ఆగస్ట్కి చెక్ చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ టెస్ట్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. మనకి 90 minutes తో ఒక డ్యూరేషన్తో టెస్ట్ కండక్ట్ చేస్తారు, అంటే 1.5 hours. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి 5 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో రిలేటివ్ సబ్జెక్ట్, ఇంగ్లీష్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. అలాగే టెక్నీషియన్, అలాగే ల్యాబ్ అటెండెంట్ కూడాను మన ఇచ్చినటువంటి ఆ పోస్ట్ని బట్టి 10th ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ డిప్లొమాకి సంబంధించినటువంటి ఆ బేసిస్లో ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది 0.25, అంటే 1/4 అయితే తీసేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారనమాట. సపోజ్ మన జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ 14 పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా మనకి రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉందో ఇంపార్టెంట్ అనమాట. ఇది కొంచెం ఫీజు ఎక్కువగానే ఉందన్నమాట. ఈ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్, ఆల్ ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST వాళ్ళకైతే 1000 రూపీస్ ఇచ్చారు, కొంచెం ఎక్కువే ఉన్నది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1200 రూపీస్ అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక PWD క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు లేదనమాట, అందరూ కూడా ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 4 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్, తర్వాత పేమెంట్ అనమాట, తర్వాత ప్రింట్. అలాగా ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది, మీ యొక్క నేమ్ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం ఇవ్వాలి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ID మెన్షన్ చేయాలి, ఇంకా ఆధార్ కార్డు నెంబరు. ఈ 4 కూడా మన తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. దెర్ ఈజ్ నో ఎడిటింగ్ ఆప్షన్ విల్ బీ అవైలబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అండ్ ఆధార్ కార్డు. సో మనం జాగ్రత్తగా ఇవన్నీ మనం చెక్ చేసుకొని తర్వాత మాత్రమే మన యొక్క రిజిస్టర్ బటన్ దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఈ రిజిస్ట్రేషన్ ID అండ్ పాస్వర్డ్ అయితే పంపించారు SMS ద్వారా, అది ఇక్కడ ఎంటర్ చేసాము. మనం ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, చేంజ్ పాస్వర్డ్ ప్రాంప్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మనకి SMS వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అది. తర్వాత ఇక్కడ మన న్యూ పాస్వర్డ్, దానికోసం ఇక్కడ మనకి 8 to 20 క్యారెక్టర్స్, అంటే 8 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటిలో ఏదో ఒకటి అలాగే మనం జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నటువంటి న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ID, ఈ కొత్త పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నది ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాష్బోర్డ్ అయితే వచ్చింది, మన నేమ్, ఈమెయిల్ ID, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ ID వచ్చాయి. ఇక్కడ మనకి ఫిల్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిలేషన్ టైప్, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్ లేదంటే మదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళ ఫాదరా మదరా ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఫాదర్ అయితే సన్ ఆఫ్ తీసుకోవాలి, అదే కనుక హస్బెండ్ అయితే కనుక వైఫ్ ఆఫ్ అని తీసుకోవాలి. ఇంకా ఇదైతే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్, ఇక్కడ ఈమెయిల్ ID వచ్చాయి. ఇంకా సోషల్ స్టేటస్ EWS, OBC, జనరల్ ఇదైతే మెన్షన్ చేయాలి, ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ కోడ్ అని వచ్చింది, మనం ఈ నోటిఫికేషన్లో చూసుకొని అదైతే మనం LA 01, 2, 3 ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి LA అంటే ల్యాబ్ అటెండెంట్ అనమాట, మన LA 05 అంటే ఇక ఇన్స్ట్రుమెంటేషన్, LA 04 అంటే రిఫ్రిజరేషన్ AC అనమాట, LA 03 అంటే ఎలక్ట్రికల్. అలాగే మీకు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అయితే కనుక TA 14, అలాగే టెక్నీషియన్ అయితే కనుక టెక్ 01, 2, 3 అలా అయితే ఉన్నాయి. దాని ప్రకారం చెక్ చేసుకొని మీరు అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ మనకి అది ఏ కేటగిరీలో పోస్ట్ అవైలబుల్ ఉన్నదో ఇక్కడ చూపిస్తుంది అనమాట.
దాని ప్రకారం మనం చూసుకోవాలి. మీకు ఎస్సీ ఎస్టీలో వాటిలో కనుక లేకపోతే కనుక మీరు యూఆర్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇవ్వాలన్నమాట. క్యాలెండర్ అయితే ఉంది. ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ ఇవ్వాలి, తర్వాత డే ఇవ్వాలన్నమాట. అలాగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి మనం. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఇక్కడ డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, దీనికి వచ్చేసరికి మనం ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూపిస్తున్నది. నేను ల్యాబ్ అటెండర్ ఇచ్చాను అనమాట. ఎలక్ట్రికల్కి 10th క్లాస్లో 50% మార్క్స్తో పాటు మనకి ఐటీఐ అయితే ఉండాలన్నమాట. ఈ ఎలక్ట్రికల్ ట్రేడ్లో అది ఉన్నదని చెప్పేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్ who fulfills the conditions as per by the Department of Personnel and Training DOPT. మీరు కనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా కూడా కిందకి వచ్చేస్తే ఐసీఎంఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్స్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఐసీఎంఆర్ వాటికి ఫండ్స్ ఇస్తుంది అనమాట. వాటిలో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు ప్రాజెక్ట్ వర్క్స్లో ఈ టెంపరీగా కానీ కాంట్రాక్ట్ బేసిస్లో ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా అడ్రస్ ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా విలేజ్, కాలనీ, స్ట్రీట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఇవ్వాలి. స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాగా ఆంధ్ర, తెలంగాణ, అలాగా డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఇలాగ మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డ్, సిబిఎస్ఈనా లేదంటే కనుక స్టేట్ బోర్డా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బోర్డా, ఇంకా స్కూల్, మీ యొక్క స్కూల్ని మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి. 10th క్లాస్ మీరు ఎక్కడ చదువుకున్నారు, అలాగే స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ మనం అడ్రస్ మెన్షన్ చేయాలన్నమాట ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యారు, అలాగే ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ రిజల్ట్, మార్క్స్, సిజిపిఏ. సిజిపిఏ అయితే ఇక్కడ సిజిపిఏ మీకు ఎంత వచ్చింది, అదే కనుక పర్సంటేజ్ అయితే కనుక మార్క్స్ సిస్టమ్ ఇక్కడ పర్సంటేజ్ అయితే మనం మెన్షన్ చేయాలి. 85% ఏంటి అనేది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది అనమాట. అన్ని స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ అలా తీసుకోవచ్చు. మీకు ఆ స్టేట్లో వాళ్ళు ఇస్తారనమాట. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మనం అయితే ఇవ్వాలన్నమాట ఏదో ఒకటి. ఇంకా మనకి సెంట్రల్ ఏది మనకి కేవలం స్టేట్ మాత్రమే ఇచ్చారు మనం సెలెక్ట్ చేసుకునేదానికి. సో మనం స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ కోసం. అలాగే ఇక్కడ మనం ఈ ఫోటో అప్లోడ్ చేయాలి 20 to 500 KB మధ్య జేపీజీలో. ఇక బ్రౌజర్ని మనం ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే సిగ్నేచర్ 20 to 500 KB టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ప్రివ్యూ వస్తుంది, చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా ఎడిటింగ్ ఉంటే చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకో టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు, ఓకే అన్నాము. సో మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్. యువర్ పేమెంట్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్లికేషన్ నెంబర్ సోన్ వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి ఇక్కడ నాకు 1200 రూపీస్ అయితే చూపిస్తున్నారు. సో మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. అగ్రీ అనాలి. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్గా ఎస్బీఐ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, ఇంకా హెచ్డిఎఫ్సి ఉంది. డెబిట్ కార్డ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. క్రెడిట్ కార్డ్ అయితే ఇది తీసుకోవాలి. మీకు ఒక 17 రూపీస్ అలాగే ఎక్స్ట్రా ఈ చార్జెస్ పడుతున్నాయి, చూసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. డెబిట్ కార్డుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. డెబిట్ కార్డ్ అంటే అందరికి ఉంటాయి కాబట్టి కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి ఇవి ఇచ్చేసి మనం దీని మీద క్లిక్ చేస్తే ఫీజ్ పేమెంట్ జరుగుతుంది. లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి NIN హైదరాబాద్ 116 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అటెండెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఫీజు ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని 1-4 సార్లు చూసుకొని ఈ నోటిఫికేషన్లో అప్లై అయితే చేసుకోవచ్చు.